నంద్యాల పట్టణంలో క్రిస్మస్ హైటీ కార్యక్రమం ఘనంగా ఆదివారం నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలియో కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మండల, గ్రామ, పట్టణ స్థాయి సచివాలయాల నందు 0 నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కల కార్యక్రమం కొనసాగింది. జిల్లాలో 2.35 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసే విధంగా చర్యలు చేపట్టారు. సున్నా నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులందరికీ 2 పోలియో చుక్కలు వేయించి తమ చిన్నారి బంగారు భవిష్యత్కు నిండు నూరేళ్లు రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల పట్టణం నూనెపల్లి ప్రాంతంలోని ఠాగూర్ పురపాలక ప్రాథమిక పాఠశాలలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, రాష్ట్ర వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ దేవసాగర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారులందరికీ 2 పోలియో చుక్కలు వేయించి తమ చిన్నారుల బంగారు భవిష్యత్కు రక్షణ కల్పించాలన్నారు. దేశవ్యాప్తంగా 1995 సంవత్సరం నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని, పోలియో రహిత దేశంగా భారత్ నిలవాలన్నదే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. అలాగే ఈ పోలియో చుక్కలు అనేటివి అంగవైకల్యం, జీవితాంతం అంగవైకల్యం బాధపడుతుందని చూస్తుంటాం ఎంతో మంది గతంలో. ఇప్పుడు అలాంటి వ్యాధి లేదు మన దేశంలో, పోలియో వ్యాధి లేదు కాబట్టి కంటిన్యూగా మరియు ఇక రాకుండా పూర్తిగా పక్క దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వస్తుంది కాబట్టి పోలియో వైరస్ ఇంకా మనం నిర్మూలించడానికి భవిష్యత్తులో కూడా ఎక్కడ పోలియో కేసులు నమోదు కాకుండా, పోలియో జబ్బున బారి పడకుండా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, తద్వారా దాదాపుగా మన జిల్లా కూడా నంద్యాల జిల్లాలో ఇప్పటిదాకా పోలియో కేసులు ఎప్పుడు మనకు రిపోర్ట్ కాలేదు, గతంలో కూడా కాలేదు. కాబట్టి ఈ రోజున ప్రభుత్వాల నిరంతర కృషి ఫలితంగా ఈ లక్ష్యాన్ని సాధించగలిగామని అన్నారు. పోలియో వ్యాధి 3 రకాలుగా ఉంటుందని, ఇందులో టైప్ 2, టైప్ 3 రకాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పూర్తిగా నిర్మూలించబడినట్లు తెలిపారు. అయితే టైప్ 1 రకం ఇప్పటికీ కొన్ని చుట్టుపక్కల దేశాల్లో కనిపిస్తున్న నేపథ్యంలో మనమందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పోలియో పూర్తిగా అంతరించిపోయిందన్న భావన ప్రజల్లో ఉండకూడదన్నదే ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. ప్రతి చిన్నారి బంగారు భవిష్యత్ కోసం 2 పోలియో చుక్కలు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లాలో 2,35,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. ప్రయాణాల్లో ఉన్న పిల్లల సౌకర్యార్థం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాలు తదితర ప్రాంతాల్లో 46 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణాల్లో ఉన్న చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పుట్టిన వెంటనే శిశువుకు కూడా 2 పోలియో చుక్కలు వేయవచ్చని, 0 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తున్నామని తెలిపారు. ఏదైనా కారణంతో పోలియో చుక్కలు వేయించుకోలేని కుటుంబాల వద్దకు సోమవారం నుంచి వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే పుట్టిన ప్రతి పిల్లవాడికి ప్రభుత్వం సూచించిన అన్ని టీకాలు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇప్పుడే పుట్టిన పిల్లల నుంచి కూడా వేయొచ్చు, ఇప్పుడే కదా పుట్టారు వేయాలా వేయకూడదు అన్నది లేదు. అందుకని మేము 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లవాళ్ళందరికీ కూడా మనం ఈ 2 చుక్కలు వేస్తాం. ఎవరైనా అందుబాటులో లేకపోయినా కూడా ఇంటికి వచ్చి కూడా మన మెడికల్ అండ్ హెల్త్ టీం వేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి అని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిన్నపిల్లలకి పుట్టినప్పటి నుంచి ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ ఉంటాయి. మన ఆశా ఏఎన్ఎం మీకు ప్రతి ఇంటికి వచ్చి చెప్తారు. వేయగానే చిన్న జ్వరం వస్తుంది అలాంటివి ఎప్పుడూ అనుకోవద్దు. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి వ్యాక్సిన్ కూడా చిన్న పిల్లలకి వేయాలి. వేస్తే వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, భవిష్యత్తులో చాలా రోగాలు రాకుండా కాపాడుతారు. అంటే అనారోగ్య బారిన పిల్లలు పడరు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.